హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, చాలా రోజులైంది మంచి కుకింగ్ బ్లాగ్ చేసి. సో ఐ ఫీల్ ఈరోజు తీస్తే బాగుంటుందని అనిపించింది నాకు. ఒక మంచి కుకింగ్ బ్లాగ్ తీద్దాం. ఏం మాట్లాడతా నాకే తెలియదు మీన్ వైల్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ వీడియో అని అనిపిస్తుంది నాకు. లెట్స్ టాక్ సమ్ మోరల్ ఫ్రెండ్స్. పనికొచ్చేవి పనికి రానివన్నీ మాట్లాడుకుంటూ వంట చేద్దాం. లెట్స్ బిగిన్ ద షో బడీస్. రీసెంట్ టైంలో నాకు చాలామంది చాలా సలహాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్. మన వీడియోలో కంటెంట్ వెతుకుతున్నారంట. అరే నేను డే 1 నుంచి చదివేలా చెప్తుంది. ఈ వీడియోలో కంటెంట్ ఉండదు గైస్. వాట్ ఐఎమ్ ఫీలింగ్ కరెంట్లీ ఇన్ దిస్ మూమెంట్ అన్నది నేను క్యాప్చర్ చేయడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాను. మెమొరీస్ ఆఫ్ మై. సో నేను లేటర్ ఆన్ మేబీ ఒక సర్టెన్ ఇయర్స్ తర్వాత చూసుకోవడం కోసం ఒక బ్యూటిఫుల్ మెమరీస్ ఉండాలి కదా అనే ఒక ఇంటెన్షన్తో నేను ఇవన్నీ చేస్తున్నాను. సో బట్ సూన్ మీ కోరిక కూడా నేను నెరవేర్చాలని కోరుకుంటున్నాను. నెరవేరుస్తాను. కంటెంట్ అంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ టు క్యాప్చర్ నాట్ మై ఫేస్, సరౌండింగ్స్. ఈ వీడియో మొత్తం నా ఫేసే ఉంటుంది, దయచేసి నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి. దిస్ ఈస్ ప్యూర్లీ మై వీడియో, మై ఎమోషన్స్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫీల్. దట్స్ ఇట్. సో మనకి స్పెట్స్ లేకపోతే పని జరగదు. కాస్త కాన్ఫిడెంట్గా ఉండాలంటే స్పెట్స్ వేసుకోవాలంట ఫ్రెండ్స్ నేను. సో సారీ. ఫస్ట్ వంట చేయడానికి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు అంట నేను. పదార్థాలు అంటే ఏమంటే తెలిసిందే కదా. ఒక మంచి ఆనియన్ ప్లస్ పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర. కొంతమంది టమోటాలు వేస్తారు, ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారు. బట్ మన దగ్గర కొన్నిసార్లు నచ్చుతాయి, కొన్నిసార్లు నచ్చవు నాకు. సో ఇర్రెస్పెక్టివ్, బట్ మనకు వంట చేసుకోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్ మనం ఏం చేసినా బాగానే వస్తుందని ఒక కాన్ఫిడెంట్. ఏంది స్టార్ట్ చేద్దాం. కుకింగ్ మొదలు పెడదామంటే ఫస్ట్ నేను కుకింగ్లో భాగంగా కటింగ్ మొదలు పెట్టాలంటే నేను చెప్పా కదా, ఏం మాట్లాడతామో తెలియదు, బట్ ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ వీడియో అంటా నేను. లెట్స్ బిగిన్. మనం ఆనియన్ కట్ చేద్దాం. మీకు లాస్ట్ టైం నేను చూపించాను ఎలా ఆనియన్ కట్ చేయాలో. తెలిసిన వాళ్ళు ఉండే ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు కట్ మై ఆనియన్ అనమాట. మై ఆనియన్ ఇన్ ద సెన్స్. ఫస్ట్ టిప్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఎలాంటివి కట్ చేయాలనుకున్నా చాక్ అనేది, నైఫ్ అనేది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే కిడ్నీలు బిస్కెట్ అవుతాయంట. నేను వేరే చోట చూసింది మాత్రమే చెప్తాను. సో నేను ఫాలో అవుతాను కదా. దెన్ మన ఆనియన్ రెండుగా వేసి ఫస్ట్ హాఫ్ ఇలా పట్టుకొని ఇలా పొజిషన్ ఇలా పెట్టామంటే తెగితే మన నెయిల్ కట్ అవుతుంది. ఇలా పట్టుకున్నాం అనుకో వేలు కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఏంటి స్లైసెస్ అంటే ఇంకొంచెం నీట్గా వస్తాయి, బట్ మనకి పొజిషన్ కరెక్ట్గా లేదు. ఐ యూస్ టు నాకు ఒక మంచి కిచెన్లో వండాలనిపిస్తుంది, బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఏది ఉంటే దాంతో సర్దుకుపోవడం అలవాటు అయింది నాకు. దిస్ ఇస్ హౌ ఆనియన్స్ కట్ చేయాలి. ప్లస్ నేను పచ్చిమిరపకాయలు ఎలా కట్ చేసుకుంటానంటే ఒక్కొక్కరిది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ యూస్ టు కట్ లైక్ దిస్. నేను ఇలా మధ్యలో రైస్ కడిగాను పెట్టాలి. మన దగ్గర రైస్ కుక్కర్ ఉంది. బటన్ ఆన్ చేస్తే దానిపైన మాత్రం తగినంత నూనె మాత్రమే పోసాను. మీకు ఎంత కావాలనేది తగినంత మీరే గెస్ట్ చేసుకొని మీరే పోసుకోవాలి. నన్ను అడగద్దండి దయచేసి ప్లీజ్. కట్ చేసుకున్న ఇవి మాత్రమే, జస్ట్ వెరీ సింపుల్, వెరీ సింపుల్. వీటితోనే మంట చేద్దాం. ముందుగా ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై చేసే విధానం కూడా చూపించాలి, బట్ చూపించాను నేను.
చూపించాలనుకోవట్లేదు. యా, ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో నెక్స్ట్ చెప్తా. ఏదో కాస్త గోల్డెన్ ఫ్రై అయ్యి ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి వేసేయాలి. ఎస్, ఇవి కాసేపు అలాగా కలబెట్టి తిప్పుతూ వీటిని వదిలేయాలి అంతే. నాకు మేము చూసాను ఫ్రెండ్స్, ఇప్పుడు అంటే ఒక అమ్మాయిని నీ పేరు జుట్టా అంటాడు, ఏం కాదే అన్నాడు. ఆ అమ్మాయి ఉండమన్నా వెళ్ళిపోతుంటారే అన్నాడు. అది నేను అర్థం చేసుకొని కాస్త టైం పట్టింది. అర్థమైన తర్వాత వాడెక్క అని అనిపించింది నాకు. కొంతమంది ఉన్నారులే జుట్టులాగా ఉండరయ్యా, నీ అమ్మ ఉండరయ్యా అంతే. అది నేను చెప్పా. ఇప్పుడు ఆటలో కరివేపాకు అంటారు కదా, అలాగ కాస్త కరివేపాకు వేయాలి. అబ్బో ఎగిరెగిరి పడుతుందండి ఆయిల్. డెక్క వీడియో తీస్తున్నాను చెప్పి ఒక క్షణంలో మర్చిపోయాను ఫ్రెండ్స్. నేను మర్చిపోయి చికెన్ వేసేసినా దాంట్లో. నేను ఈ అమ్మ అట్లా ఉంటారు మనతోనే, ఏది గుర్తుపెట్టుకోవాలి లేదు, ఏది మర్చిపోవాలి లేదు. ఆ కళలో చక్రాలు చూసారా, చికెన్ ఇదే మన చికెన్ పట్టుకోవాలయ్యా, లేకపోతే వెళ్ళిపోయేలాగా. చికెన్ ఒకలాగా ఉడికిందయ్యా. సో చేతికి దొరికిన మసాలాన్ని వేసేయాలన్నమాట. ఏది పడితే ఫస్ట్ కారం, మన దగ్గర అన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. సో యా, వేయడం చూపించింది. చేతికి దొరికిన మసాలాని వేస్తే ఎలా అవుతుంది అంటే ఇలా అవుతుంది. చికెన్ ఫ్రై అయిపోతుంది ఫస్ట్. ఆ తర్వాత కాసేపు ఉడకనిచ్చి తగినంత నీళ్లు పోయాలి. షిట్, నేను ఈ గ్యాప్ అసలు ఉప్పు వేయలేదు ఇంతవరకు. మా జీవితం తగినంత ఉప్పేసాను కాబట్టి ఇప్పుడు తగినంతసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఎలా అయింది చూసారా, డ్రై అయిపోయింది, కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. కాకపోతే లాస్ట్లో కొన్ని వాటర్ పోయాలి. చూసారా, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఏముంది ఇంకా అట్లా పైన గార్నిష్ అవి వేసి క్లోజ్ చేయాలి. కాకపోతే కాసేపు తర్వాత వాటర్ పోయాలంట. నేను వాటర్ పోసిన తర్వాత దాట్స్ ఇట్. దీంట్లో తగినంత వాటర్ పోసాను కాబట్టి దీన్ని వదిలేస్తాం. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు వదిలేస్తే దాని పనంతా చట్టం తన పనంతా చేసుకుంటూ పోతుంది. ఎవరు కూడా రావట్లేదయ్యా నీ అమ్మ. సో యా, లెట్స్ లీవ్ ఇట్ లైక్ దట్. కాస్త మనం ముచ్చట్లు మాట్లాడుకుందామంటేనే చూపించాలనుకుంటున్నాను. నాది చదువుకునే ప్లేస్ లేదా పని వర్క్ చేసుకునే ప్లేస్. ఇది క్యూరియాసిటీగా ఉంది, వీడియోలో పెడదాం అనిపిస్తుంది నాకు అంతే. ఇదేనయ్యా పుల్లారావు, నేను పని ఎంత చూసారా, ఎంత మెస్సీగా ఉంది చూసారా. నేను ఆడ ఫోను, స్పెట్స్, ఐడి కార్డులు, వాచ్ అంటూ అడ్డమైన చెత్త అంతా ఇక్కడే ఉందంట. నేను ఆప్షన్ లేదు కదా ఇది ఒక బ్యాచులర్ కొంప. సో యా, దిస్ ఈజ్ మై వర్కింగ్ స్పేస్. చూడండి ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ సజెషన్. మ్యాటర్ ఏంటంటే సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి అంట. నేను మళ్ళీ మనకి టైం రాదు. ఐ ఫీల్ పర్సనలీ, మై ఫ్రెండ్స్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ టు మై ఫ్రెండ్స్, తిరగండి కాస్త తిరగండి, చిల్ అవ్వండి. మళ్ళీ టైం రాదు. ఇదే టైం రాదు. మహా ఇంకో 2-3 ఏళ్ళు అందరికి పెళ్ళిళ్ళు అయిపోతే వైఫ్స్తో వెళ్ళలేరురా, బ్యాచులర్స్ తిరగలేరు. సో జస్ట్ ట్రై టు ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్, హ్యావ్ సమ్ మెమరీస్, చిల్, లివ్ ఇన్ ద మూమెంట్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, లివ్ ఇన్ ద మూమెంట్. నేను సరదాగా ఇంటికి బండిలో వెళ్ళిపోతాను, కానీ ఆ వెళ్ళే జర్నీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఒక ప్లేస్కి వెళ్తే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను నేను. ఐఎమ్ ట్రైంగ్ టు క్యాప్చర్, బట్ మీన్ బై ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ క్యాప్చర్ చేస్తాను నేను. జస్ట్ చిల్ అవ్వండి. జీవితంలో చిల్ అవ్వకపోతే మళ్ళీ చాలా కష్టం. కమిట్మెంట్స్ వస్తాయి పోతాయి, యా, ఎవరెవరి కమిట్మెంట్స్ వాళ్ళవి, ఎవరెవరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళవి, యా, బట్ మీన్ బై టేక్ సమ్ ప్రయారిటీ యాజ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంట. నేను నీ గురించి నువ్వు కాస్త ఆలోచించి, నీ గురించి కాస్త డబ్బు ప్లస్ టైం 2 స్పెండ్ చేయగలిగితే ఒక సడన్ టైం తర్వాత నీకు రిగ్రెట్ రాదు. నేను అక్కడికి వెళ్ళలేదు, నథింగ్ బట్ ఈస్ ఉమెన్ ఆర్ మెన్. అమ్మాయిలకు కూడా కాస్త కుదిరితే ఇంట్లో ఒప్పించండి, చిల్ అవ్వండి. ఒప్పుకోలేదా, కుదిరితే గ్యాంగ్ ట్రిప్ మీరే వెళ్ళండి. అబ్బాయిలైనా సరే
చిల్ అవ్వడం నేర్చుకోండి అంతే. నేను ఇంతకు మించి నేను సోచ్ చెప్పాలనుకోవట్లేదు. ఏమో నాకు గొంతు నొప్పి వేస్తుంది, చికెన్ కూడా అయిపోవచ్చింది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం హ్యాపీగా ఉండే సెట్ అంతే. నేనైతే హ్యాపీగానే ఉండా, కాకపోతే కొన్ని యూనో థింగ్స్ ఐ హ్యావ్ టు డూ, అవి కూడా చేస్తే సెట్. జీవితాన్ని చిల్ అవ్వడం అంతే. మనలా ఎవడు చిల్ అవ్వడాడు అంటా నేను, అలా చేసుకుంటా నాకు నేను. యా చేర్స్. ఎక్కడ ఉన్నాం మనం? ఎక్కడో టాపిక్ దగ్గర ఉన్నాం. సో బట్ ఈ కొన్ని విషయాలు అనేవి మన జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి గైస్. దట్ ఈస్ లైక్ నాకు స్కూల్ నుంచి యూనో నా బీటెక్ వరకు నాకు పెద్దగా సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోయారు. ఇలా చేయరా, అలా చేయరా, యూనో ఇట్స్ అప్ టు యూ, నీ ఇష్టం. సో నా అంతటి నేనే ఏదో చేసుకుంటూ కొంతమందిని ఫాలో అవుతూ యూనో ఐ డిడ్ మై థింగ్. ఏదో చేసాం డీసెంట్గా జాబ్ వచ్చింది. ఫైర్. ఈ జాబ్ తర్వాతే అసలైనది వచ్చింది అయ్యా. కొంతమందిని ఇష్టపడ్డాం, జాబ్కి ముందు కూడా ఇష్టపడ్డాంలే, బట్ అన్ఫార్చునేట్లీ అవి లేవు కొన్ని రీజన్స్ వల్ల. సో వన్ సైడ్ అంతా. సో కొన్ని థింగ్స్ అనేవి మర్చిపోలేమన్నమాట మనం. సో వాటి నుంచి బయటకు రావాలంటే ఎవరో ఒక గైడెన్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో నాకు అలా దొరికాడు ఒక అన్న, గౌతమ్ అన్న, మా స్క్రమ్ మాస్టర్, మా మేనేజర్, మా పెద్ద ఆయన. సో ఈయన యూనో హీ గైడెడ్ మీ వాట్స్ రాంగ్, వాట్స్ నాట్ రాంగ్, ఏది తప్పు కాదు, నేను ఎలా అమ్మాయిలు చూడాలి, ఏ విధంగా చూడాలి, పాజిటివ్గా ఉన్నాయి, నెగిటివ్స్గా ఉన్నాయి, ఎలా ఫీలింగ్స్ని మర్చిపోవాలి, ఎలా హోప్స్ని పెంచుకోకూడదు. సడన్ థింగ్స్ అనేవి మనకి కొన్ని కాస్త డీటెయిల్గా చెప్పినాడు విత్ హిజ్ ఎగ్జాంపుల్స్ అనమాట. మన గురించి తెలుసు కదా. అవి కొన్ని అంటే స్టార్టింగ్లో మ్యాక్సిమం ఐ ట్రైడ్ మై బెస్ట్, మ్యాక్సిమం అన్న చెప్పినవన్నీ ఫాలో అయ్యాం. బట్ ఒకనొక టైంలో కొన్నిసార్లు కొన్ని మూమెంట్స్ అనేవి ట్రిగర్ చేస్తాయి మనల్ని. వాటి వల్ల యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ముందులాగా వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఓవర్కమ్ అయితే అవ్వాలి రైట్. సో మన టార్గెట్ అది. సో అన్న గైడెన్స్తో కొంచెం కొన్ని మర్చిపోవాలి, కొన్ని విషయాలు మర్చిపోవాలి అని డిసైడ్ అయ్యి కొన్ని విషయాలు మర్చిపోయాను. సో మీన్ వైల్ మా అన్న ఊర్లో అన్న, సో ఆ అన్న ఒక కోర్స్ నేర్చుకోవాలన్నాడు. సో ఆ కోర్స్ మీద ఇప్పుడు దాడి చేస్తున్నాను నేను. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మా స్క్రమ్ మాస్టర్ కూడా చెప్పాడు, ఆయన కూడా చెప్పాడు, ఇంట్రెస్ట్ టేక్ టైమ్ అండ్ థింక్, డిసైడ్, ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఏదో కోర్సులోకి వెళ్ళిపోవాలి. సో ఇలాగా ప్రాపర్ గైడెన్స్ ఉన్న వాళ్ళు నాకు దొరకడం వల్ల ఐ ఫీల్ హ్యాపీ. ఐఎమ్ కరెక్టింగ్ మై మిస్టేక్స్ అట్ దిస్ ఏజ్, అట్ దిస్ టైమ్ ఇట్స్ ఆఫ్ నాట్ దిస్ ఏజ్. సో ఒకనొకటి ఏది ఎక్కడ కట్ చేయాలో అది అక్కడ కట్ చేయాలయ్యా. సో అది నాకు కొన్ని విషయాలలో కొన్ని విషయాలు నేను కరెక్ట్గా చేశాను. బట్ మీన్ వైల్ ఐఎమ్ ఫీలింగ్ ఇలా చేయకుండా ఉంటే బాగుండేమో. మ్యాటర్ ఏం లేదయ్యా, ఎంత ఈజీగా చూస్తే అంత ఈజీగా అమ్మాయిలు మర్చిపోవాలి. ఇష్టపడిన, ప్రేమించిన, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను ఇష్టపడ్డా మర్చిపోయా, అప్పుడప్పుడు గుర్తొస్తారు, మర్చిపోతా. మ్యాటర్ అది. ఇక్కడ దరిద్రం ఏంటంటే అందరికీ నువ్వు మంచోడు, నీకు మంచి అమ్మాయి దొరుకుతుందిరా అంటున్నారే. నాకు ఇదే నచ్చట్లేదు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ నాట్ లైకింగ్. మంచోడిని అయితే ఇష్టడాలుగా ఏమైనా అంటారా? ఓకే, ఐ అండర్స్టూడ్, మీ ఒపీనియన్ మీది. సో మన టార్గెట్ ఏది? కొడితే గట్టికి కొట్టాలి, కొట్టిన తర్వాత అన్నీ వస్తాయి. ఇన్ ద సెన్స్ ఒక డీసెంట్ లైఫ్ వస్తుంది. మనకు వచ్చే శాలరీ మనకు సరిపోతుంది. బట్ మీన్ బై నీడ్ మోర్. ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ప్లాన్స్ టు డూ ఇన్ మై హోమ్. యాజ్ అ రెస్పాన్సిబిలిటీ సన్ అంట నేను. యాజ్ అ రెస్పాన్సిబిలిటీ సన్గా నాకు కొన్ని ఉన్నాయి, అవి నేను చెయ్యాలి. చేయకపోతే బాగోదు కదా. నేను నా అంతటా నేనే ఇనిషియేటివ్ తీసుకో మరీ చేస్తున్నాను. సో థ్యాంకింగ్ గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్. థ్యాంకింగ్ పేరెంట్స్, అర్థం చేసుకునే పేరెంట్స్ దొరికారు, సలహాలు ఇచ్చే సరౌండింగ్స్ దొరికారు, అంటే అన్న వాళ్ళు దొరికారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ నేను వాళ్ళతో అంతగా కలవలేకపోతున్నాను నా కమిట్మెంట్స్ వల్ల. కానీ బట్ మంచి ఫ్రెండ్స్ ఎందుకు క్యాప్చర్ చేస్తున్నానంటే ఐ హ్యావ్ టు రీవిజిట్ దిస్ ఈజ్ హౌ ఐ యామ్, దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్, ఐ వాస్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దిస్ అన్నట్టు అనమాట, ప్రూఫ్ కోసం. సో ఈ మెయిన్ వైల్ మీరు చూడకపోయినా పెద్ద ఫరక్ పడదు మనకి. సో ఈ సోదంతా దేనికిరా అనుకుంటే అది అయిపోవచ్చింది చికెన్.
దానికి చూసి వస్తా. మొత్తానికి మనం చేసుకున్న కళాఖండం ఇదే, చికెన్ కర్రీ విత్ రైస్. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం చేసిన కళాఖండాన్ని తిన్నామంటే నేను ఏంది చేర్స్. కొంచెం చికెన్ ముక్క, యా చేర్స్. లేదు ఫ్రెండ్స్, జంపర్ మే బంపర్ అన్న కానీ తినొచ్చయ్యా. ఇంతసేపు నా సోది విన్నందుకు, నా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీరు తప్ప ఇంకెవరు చూస్తారు? సరే మరైతే, cheers again. We'll catch up in some other video which, yeah.